हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకున్న మరి కొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. సో స్టోరీస్ ద్వారా హిందీ నేర్చుకోవడం అనేది నేర్చుకుంటున్నాము. స్టోరీస్ అనేవి భాష నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ కి ఇవి చాలా ఉపయోగపడతాయి. సో ఇక్కడ మనం జాదుయి జంగల్, మాయా అడవి, మ్యాజికల్ ఫారెస్ట్ రిలేటెడ్ ఒక స్టోరీ విందాం. ఒకానొకప్పుడు ఏక్ సమయ్ కీ బాత్ హై. స్టోరీ జాగ్రత్తగా వినండి, క్వశ్చన్స్ కూడా అడుగుతాను, ఆన్సర్ చేయాలి. ఒకానొకప్పుడు ఏక్ సమయ్ కీ బాత్ హై, ఒక చిన్న గ్రామంలో, ఏక్ ఛోటే సే గావ్ మే, ఏక్ ఛోటే సే గావ్ మే, ఒక చిన్న గ్రామంలో, రాజు అని ఆసక్తిగల అబ్బాయి ఉండేవాడు. రాజు అనే పేరు గల, రాజు నామ్ కా ఏక్ ఆసక్తి గల, జిజ్ఞాసు లడకా రెహతా థా, ఉండేవాడు. సో రెహతా థా అంటే ఉండేవాడు. అలానే ఏదైనా క్రియాపదం, చదివేవాడు, పఢతా థా చదివేవాడు, లిఖతా థా రాసేవాడు, అలా క్రియాపదం వస్తుంది. ఒక రోజు అతను అడవిలో ఆడుకుంటూ చాలా దూరం వెళ్ళి, ఏక్ దిన్ ఒక రోజు, వహ్ అతను, జంగల్ మే ఖేల్తే హుయే అడవిలో ఆడుకుంటూ, ఖేల్తే హుయే, బహుత్ దూర్ నికల్ గయా చాలా దూరం వెళ్ళాడు, ఔర్ మరియు, ఏక్ అజీబ్ జగహ్, అజీబ్ అంటే విచిత్రమైన లేదా వింత, జగహ్ అంటే ప్రదేశము, ఏక్ అజీబ్ జగహ్ పహుంచ్ గయా ఒక వింత ప్రదేశానికి చేరుకున్నాడు. జహా ఉస్నే పహలే కభీ నహీ దేఖా థా, ఎప్పుడు అతను ఎక్కడా ఇలాంటి ప్రదేశాన్ని చూడలేదు. ఓకేనా, ఎప్పుడూ చూడని వింత, పహలే కభీ నహీ దేఖా థా. एक समय की बात है, एक छोटे से गांव में राजू नाम का एक जिज्ञासु लड़का रहता था. एक दिन वह जंगल में खेलते हुए बहुत दूर निकल गया और एक अजीब जगह पहुंच गया जहां उसने पहले कभी नहीं देखा था. तो लड़का का नाम क्या है? लड़का का नाम क्या है? और राजू कैसा लड़का है? आंसर these questions. అది ఒక మాయా అడవి. వహ ఏక్ జాదుయి జంగల్ తా. అది అన్నాం కాబట్టి వహ పెట్టండి. వహ ఏక్ జాదుయి జంగల్ తా. అక్కడ చెట్లు మాట్లాడగలవు. ఎక్కడైతే అతను వెళ్ళాడో, జహా పేడ్ బాతేం కర్ సక్తే థే, చెట్లు మాట్లాడగలవు, పువ్వులు పాడగలవు, ఫూల్ గా సక్తే థే, పువ్వులు పాడగలవు. రాజు ఒక మెరిసే సీతాకోక చిలుకను చూశాడు.
చూసాడు, రాజునే देखा, రాజు చూసాడు. तो राजू ने एक चमकती हुई तितली को देखा, एक चमकती हुई तितली को देखा जो उसे एक छिपे हुए झरने की ओर ले गई. అది అతన్ని దాచిన జలపాతం, దాచిన అంటే చిపే హుయే అంటే దాచిన, జలపాతము, జలపాతము అంటే झरना, झरने के पास ले गई. తితలి స్త్రీలింగ శబ్దము, తో తితలి లే గయి. జలపాతం దగ్గర రాజుకు ఒక పాత మ్యాప్ దొరికింది. झरने के पास రాజుకి ఏక్ పురానా నక్షా మిలా, ఒక ఓల్డ్ మ్యాప్ కనిపించింది, దొరికింది, మిలా. ఆ మ్యాప్ లో అడవిలోని లోతైన భాగంలో దాగి ఉన్న నిధికి మార్గం చూపబడింది. నక్షేమి ఏక్ ఖజానీ కా రాస్తా, ఒక ట్రెజర్ కున్నటువంటి దారి दिखाया गया था जो जंगल के सबसे गहरे हिस्से में छिपा था. ఓకే, అడవిలో చాలా లోపల, గహరే హిస్సే మే చిపాతా. ఓకేనా. రాజు చాలా ఉత్సాహంగా నిధిని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. క్యోంకి రాజు జిజ్ఞాసు లడకా హైనా, రాజు ఎలాంటి అబ్బాయి, జిజ్ఞాసు లడక, ఆసక్తి గలవాడు. రాజు బహుత్ ఉత్సాహిత్ హో గయా, చాలా ఉత్సాహపడ్డాడు. మరియు ఉస్నే ఖజానీ కో ఖోజ్నే కా ఫైసలా కియా, ఖజానా ఖోజ్నా. ఓకే, ఖజానా అంటే అక్కడ ఉన్నటువంటి ట్రెజర్ ని వెతకడానికి నిర్ణయించుకున్నాడు. ఖోజ్నే కా ఫైసలా కియా, అతను మ్యాప్ను అనుసరించి ఉస్నే నక్షే కా పాలన్ కియా, ఉస్నే నక్షే కా పాలన్ కియా और కయి బాధాओं को पार किया, చాలా ఇబ్బందులను, అడ్డంకులను, కయి బాధాओं को पार किया. जैसे कि बात करने वाले पेड़ों और शरारती परियों से मिलना. तो మాట్లాడే చెట్లతో మరియు అల్లరి దేవతలతో, పరి అంటే ఫేరీ టేల్స్, ఫేరీ అంటాం కదా, ఓకేనా, దేవదూతలు, కలవడం వంటి అనేక అడ్డంకులను అధిగమించాడు. బాధాయే అడ్డంకులు, షరారతీ పరియాం అల్లరి చేసేటువంటి, పరియోన్సే మిల్నా. చివరికి అంతమే రాజు ఒక పెద్ద పాత గుహకు చేరుకున్నాడు. రాజు ఏక్ బడి పురానీ గుఫా మే పహుంచా, ఒక ఓల్డ్ గుహ దగ్గరికి వెళ్ళాడు. అందర్ లోపల, ఉస్నే అతను ఏక్ చమ్కతా హువా ఖజానా దేఖా, ఖజానా ట్రెజర్, అది ఎలా ఉంది, చమకతా హువా ఖజానా దేఖా. ఓకేనా, మెరుస్తున్నటువంటి ఖజానాని చూశాడు. జో హీరో ఔర్ రత్నోం సే భరాతా, ఓకే, ఏదైతే వజ్రాలు మరియు రత్నాలతో నిండి ఉందో అలాంటి గుహని చూశాడు. ఓకే, రాజు ఏక్ బడి పురానీ గుఫా మే పహుంచా. अंदर उसने एक चमकता हुआ खजाना देखा जो हीरों
और रत्नों से भरा था నిండి ఉంది. రాజు చాలా సంతోషించాడు. రాజు बहुत खुश हुआ. उसने खजाने से कुछ सिक्के लिए. అతను నిధి నుండి ఖజానేసే కొన్ని నాణేలు తీసుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. సిక్కేలియే తీసుకున్నాడు మరియు అప్పనే గాంవ్ వాపస్ చలా గయా. అతను తన గ్రామానికి చేరుకున్నాడు. जादुई जंगल के अपने अद्भुत अनुभव को याद करते हुए అతను తన అద్భుతమైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ గాంవ్ లౌట్ ఆయా లేదా వాపస్ చలా గయా. నాణేలు సిక్కే, గ్రామము గాంవ్, అద్భుతమైన అద్భుత్, అనుభవము అనుభవ్. ओके, तो राजू क्या लेकर गांव लौटा? राजू क्या लेकर गांव लौटा? आंसर दिस क्वेश्चन. గ్రామానికి తిరిగి వచ్చి రాజు తన అమ్మమ్మ మాయను కలుసుకున్నాడు. तो गांव वापस आकर राजू अपनी दादी माँ మాయా సే మిలా. ఓకేనా? तो అతను తిరిగి వచ్చి తన అమ్మమ్మ మాయను కలుసుకున్నాడు. उसने माया को खजाने से मिला एक चमकता हुआ सिक्का दिखाया. అతను మాయకు నిధి నుండి ఖజానేసే తీసుకువచ్చిన లాయా హువా మెరిసే నాణెం చూపించి చమకతా సిక్కా దిఖాయా తన ప్రయాణం గురించి అంతా చెప్పాడు. अपनी यात्रा के बारे में सब बताया. అంతా చెప్పాడు. सब बताया. గురించి బారే మే, యాత్రా కే బారే మే, యాత్ర గురించి. మాయ నాణ్యం చేతిలోకి తీసుకుని మాయేనే సిక్కా హాత్ మే లియా. ఈ బంగారం విలువైనదే నా బిడ్డ. ఓకే, మేరే బచ్చే యహ సోనా కీమతీ హై. కానీ మాయ అడవి యొక్క నిజమైన నిధి ఈ నాణేలు కాదు, నీ ధైర్యం మరియు సాహసం యొక్క జ్ఞాపకాలు అంది. ఓకేనా? తో మాయా నే క్యా కహా, जादुई जंगल का असली खजाना ये సిక్కే నహీ. ఓకే, ఒరిజినల్ ట్రెజర్ అంటే ఈ అడవిలో దొరికిన నాణాలు కాదు, నీ ధైర్యము, నీ సాహసము, దానితో వచ్చిన జ్ఞాపకాలు. తో రాజు ఎల్లప్పుడూ ధైర్యవంతుడు, ఆసక్తి గల అబ్బాయిగానే ఉండిపోయాడు. తో రాజు హమేషా కే లియే एक बहादुर जिज्ञासु लड़का बना रहा. उसे पता था कि जादुई जंगल में वापस जाने के लिए उसे केवल साहस और दयालु दिल की जरूरत थी. సో తిరిగి వెళ్ళడానికి, అడవికి తిరిగి వెళ్ళడానికి అతనికి ధైర్యం మరియు దయగల హృదయం మాత్రమే అవసరమని తెలుసుకున్నాడు. ఓకేనా? దయాలు అంటే దయ, సాహస్ అంటే సాహసం. మరియు గొప్ప నిధి ఎప్పుడు అతని లోపలే ఉంది. और सबसे बड़ा खजाना हमेशा उसके अंदर था. ఆ సాహసం ఉంటే ఎక్కడ ఉన్నటువంటి ట్రెజర్ నైనా మనం కనిపెట్టవచ్చు. ఓకే, ఇలా राजू बहुत साहस दिखाकर ओके अपने में छिपा हुआ साहस को पहचान पाया. అతనిలో ఉన్నటువంటి ధైర్యాన్ని కనుగొనగలిగాడు. ఓకే, సో ఇలా మనం స్టోరీస్ ద్వారా మంచి మంచి వొకాబులరీ
అండ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, तो अब तक हम साथ रहे, तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.